బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జనవరిలో వైఎస్ఆర్ ఆసరా, చేయూత పథకాలు అమలు చేయడానికి నిర్ణయాన్ని తీసుకుంది. విశాఖ లైట్ మెట్రో ప్రాజెక్టు డిపిఆర్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా విశాఖలో 4 కారిడార్లలో మెట్రో నిర్మాణానికి ఆమోదించింది. ఇక సామాజిక పెన్షన్లను 3,000 రూపాయలకు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుంది. దీనిలో పలు కీలక నిర్ణయాలు కేబినెట్ తీసుకునే అవకాశం ఉంది. దీని గురించి మరిన్ని సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఈ రోజు ఏపీ కేబినెట్ కీలక సమావేశం జరుగుతుంది. ఇప్పటికే సీఎం అధ్యక్షతన ఈ యొక్క కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి పరిణామాలపై ఒక కీలక నిర్ణయం తీసుకుని అయితే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే ఒక పక్క అభివృద్ధి పథకాలు కావచ్చు, అదేవిధంగా విచాంగ్ తుఫాన్ అంశం కావచ్చు, మిగతా అంశాలపై కూడా ఈ రోజు ఆ కేబినెట్ లో పూర్తిగా కూడా ఆమోదం తెలిపే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే ముఖ్యంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలపై తో పాటు ఇప్పుడు అయితే డెవలప్మెంట్స్ ముఖ్యంగా చూసుకోవచ్చు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో ఉచితాన్ని 20 లక్షలకు పెంచడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. దానికి తోడుగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ యొక్క నోటిఫికేషన్ విడుదలపై కూడా ఈ రోజు ఆ కేంద్రంలో ప్రత్యేక ఆమోదం తెలిపే అవకాశం అయితే కనపడుతోంది. అదేవిధంగా జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు కూడా ఆమోదం కేబినెట్ తెలిపినట్లుగా మనకు ఉన్నటువంటి సమాచారం. జనవరిలో వైఎస్ఆర్ ఆసరా, అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత కూడా పథకాల అమలుకు కూడా ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. దానికి తోడుగా సామాజిక పెన్షన్ ఇప్పుడైతే 2,750 నుంచి 3,000 రూపాయల వరకు కూడా పెంచుతున్నట్లు కూడా కేబినెట్ లో ఆమోదం పెంచారు. దానికి తోడు విశాఖలో మెట్రో రైలు ఇప్పుడు ముఖ్యంగా చూసుకోవచ్చు. విశాఖ రాజధాని తరలిస్తున్నారు. రాజధాని విశాఖ వెళ్తుందని గత కొంతకాలంగా కూడా వైసీపీ చెప్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కొంత డెవలప్మెంట్ కి శ్రీకారం చుట్టాలి కాబట్టి అక్కడ విశాఖ రైల్వే కూడా అక్కడ విశాఖకు సంబంధించి లైట్ మెట్రో రైలు కూడా వాళ్ళు ప్రత్యేకంగా ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కుల ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరుల విషయంలో కూడా సంస్కరణకు ఆమోదం తెలిపినట్టుగా ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడైతే ప్రస్తుతం ఇంకా ఏపీ కేబినెట్ కొనసాగుతూనే ఉంది. దాంతో పాటు వీటన్నిటికీ ఆమోదం తెలిపిన తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. దానికి తోడుగా ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య, ఎందుకంటే రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికే గుంటూరు, అదేవిధంగా తిరుపతి, నెల్లూరు, అటు ఇటు వచ్చేసి కృష్ణా జిల్లా, ఈ 4 జిల్లాల్లో కూడా వర్ష ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రైతుల్ని ఆదుకునే దిశగా కూడా ప్రభుత్వం ముందడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రైతులు తీవ్రంగా నష్టపోయారు, పంట పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళను కూడా ఆదుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. మరి ఒక పక్క మళ్ళీ ఎప్పుడైతే ఈ యొక్క పెన్షన్ విధానం కావచ్చు, అదేవిధంగా కుల ధృవీకరణ పత్రాల అంశం కావచ్చు, అదే విశాఖలో మెట్రో రైలు అంశం కావచ్చు, కీలక అంశాలన్నీ కూడా ప్రస్తుతం చర్చలకు వస్తున్నాయి. అదేవిధంగా ఆమోదం తెలిపినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే మరి కొద్దిసేపట్లో ఈ కేబినెట్ సమావేశం పూర్తిగా ముగిసే అవకాశం అయితే కనపడుతుంది. కేబినెట్ సమావేశం పూర్తయిన తర్వాత ఏ అభివృద్ధి కార్యక్రమాలకి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోయే నిర్ణయాలు ఏవే ఉన్నాయో వాటన్నిటిని కూడా తెలిపే అవకాశం అయితే కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.